హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ హెల్దీ కిచెన్. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్. ఫ్రెండ్స్, పిల్లల కోసం ఒక మంచి స్నాక్ ఐటెం, సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. ఉప్మా రవ్వతో చేసుకోవచ్చండి. దీన్నే సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటాయండి. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ రవ్వను తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. బాగా పిండిలా చేసుకోకూడదు, సన్నటి పూసలా చేసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వను ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని తీసుకొని చేతిలో నలుపుకొని వేసుకోవాలండి. ఈ కసూరి మేతి అనేది ఈ స్నాక్ ఐటెంకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిలో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవడం వల్ల స్నాక్ ఐటెం అనేది గుల్లగా వస్తుందండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. 1 కప్ రవ్వ తీసుకున్నాం కదండి, 1/2 కప్ వరకు మనకు వాటర్ పడతాయండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ మిశ్రమానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని చపాతీలా ఒత్తుకోవాలండి. మరీ లావుగా ఒత్తుకోకూడదు, అలాని పలుసుగా కూడా ఒత్తుకోకూడదండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసాక ఫోర్క్ పై పెట్టుకొని ఒత్తుకున్న తర్వాత రివర్స్లో తీసుకుంటే ఈ డిజైన్ వస్తుందండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫోర్క్ అందుబాటులో లేని వాళ్ళు వీటిని దువ్వెన పైన కూడా వీడియోలో చూపించినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా వీటిని తీసుకొని మధ్యలో ప్రెస్ చేస్తే ఇట్లా రిబ్బన్ షేప్లో వస్తుందండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పి నేను డిఫరెంట్ షేప్స్లో చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి. ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోవండి, తక్కువ ఆయిల్తోనే మనకు రెడీ అయిపోతాయి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా సింపుల్గా గోధుమ రవ్వతోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ స్నాక్ ఐటెం అనేది రెడీ అయిపోయిందండి. ఇవి మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి, పాడవకుండా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో ఆల్ ప్రెస్ చేయండి. ఇలా ఆల్ ప్రెస్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.